నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం కుటుంబం అరాచక పాలన చేసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో నియోజకవర్గానికో ఎమ్మెల్యే ఉంటే బాన్సువాడలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా బాలరాజు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక పోచారంకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇలా ఉంటే మన ఆదిలాబాద్ ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. సో మనం అక్కడికి వెళ్దాం. సో ఆదిలాబాద్ ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముథోల్పై వేణుగోపాలాచారి నజర్ పెట్టినటువంటి తెలుస్తుంది. కానీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పర్యటనలపై చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై అసంతృప్తి నేతలతో వేణుగోపాలాచారి మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చారి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పలువురు కీలక నేతలు ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో శాసించారు వేణుగోపాలాచారి. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ముదోల్కు సంబంధించినటువంటి రాజకీయాలు కొంత రసవత్తరంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. 2009 నుండి 2014 వరకు అక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వేణుగోపాలాచారి 2014లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది. అయితే అప్పటికి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవంగా ఆయనను ఢిల్లీలో తమ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం జరిగింది. కేసీఆర్ కు వేణుగోపాలాచారికి ఉన్నటువంటి సాన్నిహిత్యము, వేణుగోపాలాచారికి ఉన్నటువంటి రాజకీయ చిత్రత, ఈ రెండు కూడా ఆ సమయంలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే అంటే దశాబ్ద కాలంగా ముదోల్ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వేణుగోపాలాచారి మళ్ళీ తాజాగా ఈ మధ్య కాలంలో తరచూ ముదోల్లో పర్యటిస్తుండటము అనేటటువంటిది కొంత తాజాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కేవలం ముదోల్ నియోజకవర్గానికే ఈ చర్చ పరిమితం కాకుండా పూర్తిగా యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంత ఈ యొక్క వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి వరుస పర్యటనలు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి వేణుగోపాలాచారి అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి రాజకీయాలను పూర్తిగా తన కనుసైగలతో శాసించినటువంటి ఒక బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మారినటువంటి పరిస్థితుల్లో తాజాగా ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ వరుస పర్యటనలతో వేణుగోపాలాచారి కొంత హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముదోల్ నియోజకవర్గం పైన వేణుగోపాలాచారి మళ్ళీ నజర్ పెట్టినట్టుగా మాత్రం జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇది వరకు కూడా తరచుగా ఎప్పుడైనా తన పాత అనుచరులు కావచ్చు, తనకు అనుయాయులుగా మద్దతుదారులుగా ఉన్నటువంటి పాత సంబంధికులు ఎవరైనా సరే వాళ్ళ మంచి చెడ్డల పరామర్శలకు సంబంధించినటువంటి సందర్భాల్లోనే ఇక్కడికి వచ్చి పర్యటనలు చేసేటటువంటి వేణుగోపాలాచారి ఈ మధ్య కాలంలో వాటితో పాటుగా ఇప్పుడు తాజాగా ఈ వరదలకు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, అంటే పంటలు నష్టపోయినటువంటి ప్రాంతాలు కావచ్చు, బాధిత రైతు కుటుంబాలను కావచ్చు, వాళ్ళందరినీ కూడా పలకరించడం, పరామర్శించడానికి సంబంధించినటువంటి పర్యటనల్లో విస్తృతంగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసుకుంటున్నట్లయితే ముదోల్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విఠల్ రెడ్డి పైన అంత పార్టీకి చెందినటువంటి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి ప్రజాప్రతినిధులు చాలా వరకు అత్యధికులు కూడా పూర్తిగా అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు తమ ప్రాంతాల్లోనే తమకు ప్రమేయం లేకుండానే ఇతర వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు అనేటటువంటి అసంతృప్తి చాలా కాలంగా విఠల్ రెడ్డి పైన ఉన్నటువంటి సందర్భం. అయితే అది రాను రాను మరింతగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు పలు దఫాలుగా వెళ్లి అటు బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలకు కూడా మెలపెట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో వేణుగోపాలాచారిని కూడా కలవడం జరిగింది. ఇటీవలే తాజాగా ఎంపీ వినోద్ ను కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేణుగోపాలాచారి పర్యటనల్లో అసమ్మతీయులు ఏవైతే ఉన్నారో విఠల్ రెడ్డికి సంబంధించినటువంటి అసమ్మతీయులు వాళ్ళందరూ కూడా వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి పర్యటనల్లో చారి పక్కనే కనిపిస్తుండటము అనేటటువంటిది నానా రకాలైనటువంటి అభిప్రాయాలకు తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే రాజకీయ కోణంలో చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో వేణుగోపాలాచారి మళ్ళీ ఇక్కడ ముదోల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారు అనేటటువంటి టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు ఏదైనా నియోజకవర్గంలో ఏవైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే వెంటనే రంగంలోకి దిగి వాటిని సరిదిద్దేటటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో మాత్రం మౌనం దాల్చడం కూడా ఈ యొక్క అనుమానాలకు, అభిప్రాయాలకు పూర్తిగా బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింతగా ఇదే విధంగా కొనసాగినట్లయితే అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే టికెట్లకు సంబంధించినటువంటి సమీకరణాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి ఇప్పుడు కొంత ఆసక్తికరంగాను ఉత్కంఠంగాను మారినటువంటి పరిస్థితి రాజశేఖర్.
రైట్ జోష్, ఇంకోటి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో పార్టీల మార్పు లేకపోతే నేతల మార్పులు సాధారణంగా జరుగుతుంది. కానీ ఇన్ని రోజులు లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి తన ఉనికి లేకపోతే తన వ్యూహాన్ని రచిస్తున్నట్లుగానే మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. రాజకీయ నాయకుల యొక్క అటెన్షన్ క్లియర్ చేయడానికి, వారిని అట్రాక్ట్ చేయడానికి ఒక ఒక తన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఒక కండువా కప్పుకున్నారు. ఆయన కండువా కప్పు చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏ విధంగా అర్థం చేసుకోండి, రైతులు పక్షపాతిగా తనకు వెళుతున్నారా లేకపోతే రాజకీయ వ్యూహం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వెళ్తే ఏ పార్టీ ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది? సాధారణంగా రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరికీ ఉండేటటువంటి అభిప్రాయం ప్రకారంగా రాజకీయ నాయకులు, రాజకీయులు ప్రధానంగా ఖద్దరు చొక్కాలు ధరిస్తారు. అది కూడా తెలుపు రంగు అనేటటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. గతంలో టీడీపీ హయాంలో కొంత ఖద్దరు చొక్కలే అయినప్పటికీ కూడా లేత పసుపు పచ్చ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే అక్కడక్కడ లేత గులాబీ రంగుకు సంబంధించినటువంటి ఖద్దరు దుస్తులు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ వేణుగోపాలాచారి తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూసినా కూడా చాలా అరుదుగా మాత్రమే ఖద్దరు బట్టలు ధరించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఆయన మొదటి నుండి కూడా, అంటే వైద్య వృత్తిలో ఉన్నప్పటి సందర్భం నుండి కూడా, ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగి, ఆ తర్వాత ఆ టీడీపీలో ఏదైతే ముసలం పుట్టిందో దాని తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత వెళ్ళినటువంటి ఎన్నికల నుండి కూడా ఇప్పటి వరకు చూసుకుంటున్నట్లయితే వేణుగోపాలాచారి ఎప్పుడు కూడా రంగు దుస్తులు ధరించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే కండువాలు కూడా ఆయన ధరించేటటువంటి సందర్భాలు చాలా అరుదుగా అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పార్టీ కూడా ఇటు ఆదివాసీలకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సంబంధించినటువంటి, ఇటు పంటలకు సంబంధించినటువంటి ఇలాంటి సబ్జెక్టులు ఎప్పుడున్నా కూడా ఆకుపచ్చ కండువాలు ధరించడం అనేటటువంటిది చాలా పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. అదే వేరే కాలంలో చూసినట్లయితే ఆకుపచ్చ కండువాలు వేరే దానికి నిదర్శనంగా ఉండేవి, కానీ ఇప్పుడు అది సంసిపోయినటువంటి పరిస్థితి. అయితే కండువాలు ధరించేటటువంటి అలవాటు లేనటువంటి వేణుగోపాలాచారి ఆకుపచ్చ కండువాన్ని ధరించినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా వరదలకు సంబంధించినటువంటి రైతుల పరామర్శకు వెళ్తున్నట్లుగా అయితే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఇతరులు ఎవరైనా రైతుల వద్దకు వెళ్తున్నటువంటి క్రమం కాబట్టి వేణుగోపాలాచారి మెడలో ఆ కండువా వేసి అయినా ఉండవచ్చు. కానీ కండువాలకు, దుస్తులకు, వేణుగోపాలాచారి రాజకీయ వ్యూహాలకు ఏమాత్రం పొంతన ఉండనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఈ కోణంలో చూసినట్లయితే వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి అడుగులు స్పష్టంగా ముదోల్ నియోజకవర్గం పైన ఆయన గురిపెట్టినట్లు. ఎస్, ఇప్పుడు వేణుగోపాలాచారి పర్యటనతో ముథోల్ రాజకీయాల్లో కొంతవరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఏ పార్టీకి వెళ్ళా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకవేళ టికెట్ ఆశించి వస్తే కనుక ప్రభావం చూపే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా రాజశేఖర్, వేణుగోపాలాచారి అనేటటువంటి నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, ఒక సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా తలను నాలుకలుగా వ్యవహరించినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఎన్డీఏ హయాంలో గతంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర. అలాగే నిర్మల్ నుండి 3 సార్లు వరుసగా, అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా హ్యాట్రిక్ సాధించినటువంటి ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏకైక నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం వేణుగోపాలాచారి మాత్రమే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆ పార్టీ ఆయనను నిరాకరించే పరిస్థితులు మాత్రం ఉండవు అనేది మాత్రం మనము ఆయన గత చరిత్రను, ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనుచర గణాన్ని చూసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఇటువంటి ఇండికేషన్స్ ఏమీ అయితే ఇప్పటి వరకు ఆయన నుండి రాలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా వేరే పార్టీలో చేరుతున్నారా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతున్నారా అనేటటువంటి ఇండికేషన్స్ ఇంతవరకైతే లేవు. దాన్ని బట్టి మనము ఆయన కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాత్రమే ముదల్ నుండి పోటీ చేయాలి అని అనుకుంటున్నట్లుగా అయితే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రోజు రోజుకు మలుపులు తీసుకుంటున్నటువంటి రాజకీయం, రాష్ట్ర రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కనుక నిరాకరిస్తే వేరే పార్టీకి వేణుగోపాలాచారి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి నేతను ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముదోల్ పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చూసినట్లయితే మాత్రం వేణుగోపాలాచారి ఖచ్చితంగా ముదోల్ బరిలో ఉంటారు అనేటటువంటి అభిప్రాయాల బలమే కాకుండా అక్కడి రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.